టైం టైం అనేది చాలా విలువైంది. చెప్తారు కదా! టైమ్ ఈజ్ ప్రెషియస్ అని. టైం అనేది డబ్బుల కంటే చాలా విలువైంది. మనం డబ్బు కూడా విలువైందే. డబ్బుని ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తాం ఏదో విధంగా. కానీ మనం గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి టైం చాలా విలువైంది. అందుకని మనం ఎప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఏ టైంకి చేయాల్సిన పనులు ఆ టైంకి రేపు చేద్దాంలే, ఈరోజు చేయాల్సిన పనులు రేపు చేద్దాం, రేపు చేయాల్సిన పనులు అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం, అట్లా చూస్తూ చూస్తూ టైం గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు తర్వాత అనిపిస్తుంది, నేను అనుకున్న టైంకి ఈ పని చేయలేకపోయినా, అప్పుడు టైం వేస్ట్ చేయకుండా అప్పుడే చేయాల్సింది ఉండే అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఉంటారు మార్నింగ్ 6 o'clock అలారం పెట్టుకుంటారు. 9 o'clock ఆఫీస్కి వెళ్ళేది ఉంటే 6 o'clock అలారం పెట్టుకొని ఏమనుకుంటారంటే, ఈరోజు టైంకి వెళ్ళిపోవాలి ఆఫీస్కి, అన్ని నా పనులన్నీ 3 hours ఇంటి దగ్గర నుంచి 8:30కి బయలుదేరితే 9 కల్లా ఆఫీస్లో ఉంటా. నేను 6 o'clockకి లేచింది అనుకోండి, 2.5 hours ఉంటుంది. ఈ లోపు నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకొని 6 o'clock అలారం పెట్టేసి పడుకుంటారు. పొద్దున 6 o'clock అలారం మోగంగానే దాన్ని టక్కుమని ఆపేసి మళ్ళీ వండుకుంటారు. అప్పుడు అనుకుంటారు అన్నమాట, 9 o'clock ఆఫీస్ ఉంటే నేను 6 o'clockకి లేచి ఏం చేస్తా? మా మమ్మీ ఆల్రెడీ టిఫిన్ లంచ్ అన్నీ చేసి రెడీగా ఉంచుతుంది. నేను ఒక 8:30కి వెళ్ళాలి. 8 o'clock లేచింది అనుకో, హాఫ్ అన్ అవర్లో స్నానం అయిపోతుంది, తినడం అయిపోతుంది, అంతా అయిపోతుంది. 8:30కి ఇక్కడ బయలుదేరింది అనుకో, 9 o'clock లోపు నేను అక్కడ ఉండిపోతా ఆఫీస్లో. ఇప్పటి నుంచి లేచి ఏం చేస్తాను, నేను ఇంకా 2 గంటలు ఉంది అని మళ్ళీ వండుకుంటారు అలారం ఆపేసి. పండుకొని తీరా అప్పుడు అలారం మోగదు కదా, 8కి లేవాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, 8:10కో 8:15కో లేచేస్తారు. అప్పుడు ఏముంటుంది, 15 minutes టైం ఉంది. గబగబా లేచి హడావిడ స్నానం చేసుకుంటారు, వచ్చేస్తారు. తినడానికి టైం ఉండదు, టైం అయిపోతుంది. ఆడున్న లంచ్ బాక్సులు తీసుకుంటారు, బ్యాగ్లు వేసుకుంటారు, ఫాస్ట్గా వెళ్తారు. మైండ్లో అంతా టెన్షన్, టైంకి వెళ్తానా వెళ్ళనా ఆ టెన్షన్ తోటే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోతుంది. పీస్ ఉండదు అసలు. దాంతో బైక్ డ్రైవ్ చేయడం, ఆ టెన్షన్ తోటే బైక్ మీద ఎక్కి కూర్చుంటారు, స్టార్ట్ అవుతారు. వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఏం లేదనుకోండి, అనుకున్న టైంకి అటు ఇటుగా వెళ్ళొచ్చు. లేదు ట్రాఫిక్ ఉందనుకోండి, మధ్యలో వెళ్ళాల్సిన టైంకి వెళ్తారా? వెళ్ళరు, ఎట్లాగో లేట్ అయిపోతుంది. ఒక 9కి వెళ్ళాల్సిన 9:15కో 9:20కో వెళ్ళిండు అనుకోండి, బాస్ ఏమంటాడో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ తోటే ఆఫీస్లో అడుగు పెడతారు. లేట్ అయిపోయింది, అప్పుడు ఒకవేళ బాస్ దగ్గరికి వెళ్ళిన అనుకోండి, కనిపించింది అనుకోండి, మార్నింగ్ కట్ అయిపోతే, ఒక్కొక్కసారి పంచ్ ఉందనుకోండి, హాఫ్ డే కట్ అయిపోతుంది. లేదనుకోండి చీవాట్లు స్టార్ట్ అయిపోతాయి. ఆ మెంటల్ టెన్షన్ తోటి ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు? మిగిలింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.